అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు క్రీస్తు యేసు వలన స్వాతంత్రమును కలగజేసి ఉన్నాడు. మరి మనకి స్వాతంత్రాన్ని కలగజేసినందుకు మనము ఏ విధంగా జీవిస్తున్నాము? మనం స్థిరముగా నిలిచి ఉంటున్నామా దేవుని యందు, లేదా మళ్ళీ దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతున్నామా? దేవుడు మనల్ని పాపం నుండి విడిపించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు మరణించి మరి మన పాపాలని కడిగివేసి విమోచించి ఉన్నాడు. మనం పశ్చాత్తాపడి మనం క్షమించమని అడగగానే దేవుడు మనకు క్షమించి మనని హత్తుకొని మనం చేర్చుకొని ఉన్నాడు. మరి ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని చేర్చుకొని ఉన్నాడు, మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. క్రీస్తులు మనల్ని స్వాతంత్రులుగా చేశాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు మనకి. మరి ఈ వాక్యం మనం ధ్యానించుకుంటున్నప్పుడు మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఈ జనరేషన్లో మనకి ఫ్రీడమ్ ఏ విధంగా అంటే మనము ఫ్రీడమ్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు సమయం ఉంది, హాలిడే అనుకోండి, మనం ఏ పని లేకుండా రిలాక్స్ అవుతున్నాం. మనకి అందరికి చేతిలో ఇప్పుడు ఒకటి ఉంది, ఏంటంటే సెల్ ఫోన్. మరి సెల్ ఫోన్ ఉంటుంది, మరి మనము అదే సమయంలో బైబిల్లో మనకి ప్రేయర్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ మనకు ఉంటాయి. మరి ఈ రెండిట్లో మనము సమయం ఉన్నప్పుడు మరి ఖాళీగా ఉన్నాము, ఏ పని లేకపోయినా మరి ముందు మనం ఏం తీసుకుంటున్నాం? ఈ రెండిట్లో కూడా మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. నీవు బైబిల్ని తీసుకొని ప్రార్థిస్తావా, నా వాక్యాన్ని ధ్యానిస్తావా, నాతో మాట్లాడతావా, నేను నీతో మాట్లాడడానికి వేచి ఉన్నాను అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీ వాక్యాన్ని తీసుకొని ధ్యానిస్తున్నావా, లేదా నీ సెల్ ఫోన్ని చూసుకుంటూ నువ్వు సమయాన్ని గడిపేస్తున్నావా? ఈ క్షణం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ఇంత స్వాతంత్రాన్ని దేవుడిని కలుగజేశాడు, మరి నువ్వు దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతున్నావు. మరి దాస్యం అంటే పాపము. ఈ లోకంలో మనం జీవించే రీతి, ఇంతకుముందు ఏ విధంగా జీవిస్తున్నావు అదే విధంగా జీవిస్తున్నావా? నీలో మార్పు ఉందా? మరి నీ క్రియల్లో మార్పు ఉందా? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా లేదా? ఈ వాక్యాన్ని మనము మరి ధ్యానిస్తుండగా దేవుడు నిన్ను నులివెచ్చనగా ఉండొద్దని చెప్తున్నాడు ఈ క్షణం. మరి ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఆయన పరిశుద్ధాత్మ అగ్నిని మనం పొంది ఉన్న వారంగా, అగ్ని మండు వారముగా మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఈ లోకానికి ఉప్పై ఉన్నారని సెలవిస్తున్నాడు. ఆ విధంగా మనం గ్రహించినట్లయితే దేవుని పరిశుద్ధాత్మని కలిగిన వారముగా మనం వెచ్చగా మరి పరిశుద్ధాత్మతో మండుతూ దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. ఆయనకి ఎన్నడూ కూడా ఆయాసపరిచే కార్యాలు, బాధపరిచే కార్యాలు చేయకూడదు. మన క్రియల్ని మనం పరిశోధించుకుంటూ దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం విరోధముగా వాడకూడదు. మరి దాన్ని దురుపయోగము చేయకూడదు. మరి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన స్వాతంత్రంలో మనము ఆయనకి ప్రాధాన్యతనియాలి. మన పనులు మనం చేసుకుంటూ మరి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయనకి ఇష్టంగా మనం కార్యాలు చేయాలి. మరి ఎందరో ఉంటున్నారు పేదవాళ్ళు, వాళ్ళకి ఫోన్ లేదు, తినటానికి లేదు, ఏది లేదు. మరి ఈ స్థితిలో నేను ముంచి ఉన్నాడంటే, నీకు ఇవన్నీ ఇచ్చి ఉన్నాడంటే అది దేవుని కృప వలన నీకు ఇవన్నీ అనుగ్రహింపబడినాయి. నీవు చేసిన కార్యాలను బట్టి కాదు, నీ సంపదను, నీకున్న ఆస్తిని బట్టి కాదు కానీ, నీ ఆలోచన, నీ జ్ఞానం కాదు కానీ, అది కేవలం దేవుని కృప వలనే నీకు కలిగి ఉన్నది. నీకు ఎన్ని ఉన్నా, ఎంత తెలివి, ఎంత జ్ఞానం ఉన్నా నీవు ఏమీ చేయలేవు. దేవుడు లేకుండా నీవు ఏమి చేయలేవు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. మరి ఆయన మనకి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, ఆయన మనకి ఇచ్చిన ఈ కృపను మనము దురుపయోగం చేయకుండా, మరి నులివెచ్చనగా ఉండకుండా, ఆయనను ఆయాసపరిచే వారంగా ఉండకూడదు. మరి దేవుడు మనకి ఎన్నో చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన మేలులు అంటే నీకు కారు, బంగ్లా, నీకు కావాల్సిన అన్ని ఇవ్వడం కాదు కానీ, నీకు మొట్టమొదటిగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రాణాన్ని అర్పించడమే కాకుండా ఆయన నీకు సెలవిచ్చిన రీతిగా, మరి ఆయన ఇష్టకరమైన రీతిగా నీవు ఉంచినవలే మరి ఈ క్షణం నువ్వు పరీక్షించుకోవాలి. మరి ప్రాణం ఇచ్చిన దేవుడు నీకున్నాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మరి దురుపయోగం చేస్తున్నావా? మరి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆయన మహిమపరిచే బిడ్డగా ఉంటున్నావా? సమయాన్ని ఆయనకి ఇస్తున్నావా లేదా దురుపయోగం చేస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా లేదా నీ సెల్ ఫోన్ చూసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నావా?
మరి ఈ క్షణం నేను పరిశోధించుకొని దేవుని మాటలను ధ్యానిస్తూ ఆయనకి ఇష్టంగా మనం ఉండుటకు ప్రయత్నిద్దాం. మరి దేవుడు ఆయన శిలువ మీద మరణించి నిన్ను నన్ను పాపం నుండి స్వాతంత్రంగా చేసినాడు. మనం అందరం ఇప్పుడు స్వాతంత్రులు. మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు. మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన తీసుకొని ఉన్నాడు. ఆయన మనం ప్రేమతో నింపి ఉన్నాడు. ఆయన కృపను చూపిస్తున్నాడు, నూతన కృపను దినదినము. మరి ఆయన ఈ విధంగా మనం ప్రేమించి ఉండగా ఇన్ని చేసిన దేవునికి మనం ఏమి చేస్తున్నాము? మనం ఏమీ ఇవ్వనక్కర్లే. ఆయన బంగారం అడగట్లే, ఆస్తి అడగట్లే, అంతస్తులు అడగట్లేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీవు ఆయన కొరకు జీవించమని అడుగుతున్నాడు. మరి ఈ క్షణం నీవు ఆయన కొరకు జీవిస్తున్నావా? ఆయనని మరి బాధపరిచే కార్యాలు చేస్తున్నావా? ఆయనకి ఇష్టంగా ఉంటున్నావా? నువ్వు పరీక్షించుకో. దేవా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, మరి వ్యర్థంగా నేను ఏమీ చేయను, సమయాన్ని దురుపయోగం చేయను. నీవిచ్చిన స్వాతంత్ర్యాన్ని, నీవిచ్చిన ఈ సమయాన్ని దురుపయోగం చేయకుండా వాక్యాన్ని ధ్యానిస్తూ మరి నీతో అంటుకట్టుబడి ఫలించుతానయ్యా. నీవిచ్చిన అవకాశాలని ఎల్లప్పుడూ నీకు ఉపయోగపడే బిడ్డలుగా నేను వాడబడాలి తండ్రి యేసయ్య. అని ఆ విధంగా మనం దేవుని వేడుకున్నట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనల్ని ముందుకు నడిపించి వాడుకుంటాడు. మనం పనికిరాని పాత్రలమైనప్పటికీ దేవుడు మనం పనికొచ్చే వారుగా వాడబడేలాగా ఎత్తుకొని మరి తోకగా ఉంచకుండా తలగా ఎత్తబడి మనం నిలబెట్టుకొని ఉంటాడు. ఆ విధంగా మనం ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మన నోటి ధ్యానములు మాటలను దేవుడు విని ఉన్నాడు. ఇట్టి మాటలు మనకు ఎంతగానో ఉపయోగపడి ఉన్నాయని నమ్ముచున్నాము. మరి ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో మేలుపడలాగున దేవుడి కొద్ది మాటలు దీవించి